500 ఎకరాల్లో ఏఐ హబ్ అట. ఇది రాబోయే రోజుల్లో పలు సంచలనాలకు దారితీయబోతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది. నాకు తెలిసి యూట్యూబ్లు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీలో కొత్త పంధాన్ని తీసుకురాబోతున్నాయని కనబడతా ఉన్నది. సో రాబోయే రోజుల్లో మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే మనం వ్యవస్థతో డిపెండ్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. 500 ఎకరాల్లో ఏఐ హబ్ అట. ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు యోచన. త్వరలో హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ. ప్రణాళిక సిద్ధం చేస్తున్న సర్కార్. హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ హబ్ను 500 ఎకరాల్లో నెలకొల్పాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏఐ టెక్నాలజీని ఇప్పటికే విస్తృతంగా వినియోగిస్తున్నాయి. చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ వంటి సంస్థలు ఈ రంగంలో నానాటికి సరికొత్త ఆవిష్కరణలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో హైదరాబాద్ ప్రపంచానికే తలమానికంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐ హబ్ ఏర్పాటు గురించి తమ ఆలోచనలను ప్రపంచానికి తెలియజేసేందుకు త్వరలో హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహించబోతున్నది. ఈ విషయాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గత నెలలో ఇన్ఫోసిస్లో నిర్వహించిన ఉన్నత స్థాయి ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. హెచ్ఐసిసిలో నిర్వహించే ఈ సమ్మిట్ తేదీలను త్వరలో ప్రకటించబోతున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి ఏఐ హబ్ గురించి ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2020ని ఏఐ సంవత్సరంగా ప్రకటించింది. ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఉన్నత విద్యలో కొత్తగా ఏఐ కోర్సులు తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రభుత్వంలోనూ ఏఐని వినియోగించాలని గత సర్కార్ భావించింది. అయితే కరోనా విజృంభణతో ఈ ఆలోచనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ఏఐ ఆధారిత కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉండడంతో బీటెక్లో ఈ కోర్సు సీట్లను భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కోర్సులో సీట్లు ప్రస్తుతం వర్సిటీల్లో పరిమిత సంఖ్యలో ఉండగా వీటిని పెద్ద ఎత్తున పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏఐ హబ్ను అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నది. సో ఇందులో భాగంగా ఒక 500 కోట్ల రూపాయలతో దీన్ని 500 ఎకరాల్లో ఈ హబ్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నదట. మీరు చూడండి, ఈ దేశంలో ఎక్కడా లేని ల్యాండ్ బ్యాంక్ తెలంగాణకు ఉన్నది. కానీ ఈ దుర్మార్గుడు కేసీఆర్ పోయిన 10 సంవత్సరాలుగా వందల వేల లక్షల ఎకరాల భూమిని కొట్టి అవతల పడేసిండు. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఒక 25 లక్షల ఎకరాల భూమి వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది భూముల మీద. ఈ భూములు కనుక మీరు వెనక్కి తీసుకోగలిగితే 500 ఎకరాలు కాదు, 1000 ఎకరాల్లో పెట్టవచ్చు, 2000 ఎకరాల్లో హబ్బులు పెట్టవచ్చు. ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తిన్న భూమిలో ఒక 25% భూమిని వేలం వేసి ఖర్చు పెట్టినా మీరు ఎన్ని గ్యారంటీలైనా అమలు చేయొచ్చు. అద్భుతమైన స్కూలు నిర్మించవచ్చు, అద్భుతమైన హాస్పిటల్స్ కట్టవచ్చు. అంత ల్యాండ్ బ్యాంక్ తెలంగాణకు ఉన్నది. సో రేవంత్ రెడ్డి దీని మీద కనుక ఫోకస్ పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి ఏం పెడతారన్నది చూడాలి. ఎందుకంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకి కేటీఆర్ బినామీ కంపెనీలే చాలా ఉన్నాయి. మళ్ళీ అందులో కూడా మా దోస్తులే ఉన్నారు, వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే అని మనం మీకు సగం నాకు సగం అనుకుంటే ఎవడేం చేయలేడు. కానీ ప్రజలు మళ్ళీ తిరగబడే అవకాశం వస్తుంది. వాళ్ళకి ఏ సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చారో మీకు అదే గతి పట్టే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మీరు కనుక ఈ విషయంలో, ఈ భూముల విషయంలో ఆలోచించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు అవసరం లేదు. ఇప్పుడు హైకోర్టుకి ల్యాండ్ ఎక్కడో అక్కడ ఉన్న బయోడైవర్సిటీ, ఆ పశుపక్షాదులు జీవరాశులకు ఇబ్బంది కలిగించే ఆ ల్యాండ్ని మీరు తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? మీ ఆలోచన ఏంది? దానికోసం పెద్ద పోరాటం నడుస్తున్నది. అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ పిల్లలు చేస్తూ ఉన్నారు, స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా భూముల విషయంలో ఇదే నడుస్తూ ఉంది. మీరు చూడండి, ఫినిక్స్ కేటీఆర్ బినామీ కంపెనీ వాడు కబ్జాలు పెట్టిండు మొత్తం ఎక్కడెక్కడ. మరి ఆ భూముల మీద ఏది మీ ఫైట్, మీ విచారణ ఏది? ఫినిక్స్ కంపెనీ మీద విచారణ మేము 30-40 స్టోరీలు రాసినాం తొలి వెలుగులో ఉన్నప్పుడు. ఆ ఫినిక్స్ కంపెనీ మీద విచారణ ఏది? అందులో మీకు ఏమైనా దోస్తులు ఉన్నారా? చెప్పాలి కదా. వందల వేల ఎకరాల భూములు కబ్జా అయినాయి. చెరువే కబ్జా చేసి నార్సింగ్ దగ్గర. ఇట్లా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. కేసీఆర్ 11 ఎకరాల భూమి బీఆర్ఎస్ పార్టీ కోసం తీసుకున్నాడు. దాన్ని ఎందుకు వెనక్కి తీసుకుంటలేరు? ఇంకా
ఎవరో ఒకరు హైకోర్టుకి వెళ్ళి పిల్లేసి పిల్ మీద విచారణ జరిగి కోర్టు చెప్తే కానీ వినరా?